నారాయణ నారాయణ అనుకోరాదా, నాలుకే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. కృష్ణ అంటే కష్టం లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగం లేదు, నారాయణ అంటే నరకం రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు. అందరికీ నమస్కారం అండి. ఎప్పటి నుండో మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా కానీ టైం కుదరలేదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. నేను ఏ రోజు ఏ వీడియో పెట్టాలనేది కూడా శివుడి ఆజ్ఞతో జరుగుతుంది కనుక ఈ రోజు ఈ వీడియో పెట్టాలని ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫొటోస్ ఏంటంటే మా అన్నయ్య శ్రీ రంగనాయక స్వామి సమేత విజయలక్ష్మి ప్రసన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. అది ఎక్కడ అంటే మన హైదరాబాద్ లోనే గౌరెల్లి గ్రామము, అబ్దుల్లాపూర్మేట్ మండలం, రంగారెడ్డి జిల్లా. 1000 సంవత్సరాల క్రితమే రంగనాయక స్వామి ఆలయం ఉండేది. కానీ అది శిథిలం అవడంతో అక్కడ గ్రామ ప్రజలందరూ కలిసి స్థలాన్ని శ్రీ రంగనాయక స్వామి సమేత విజయలక్ష్మి ప్రసన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడానికి మా అన్నయ్యకి ఇచ్చారు. అన్నయ్యకి ఎందుకు ఇచ్చారంటే అన్నయ్యకి చిన్నప్పటి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని కోరిక, ఒక సంకల్పంగా పెట్టుకున్నారు. ఆ సంకల్పంతోనే శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో ఈ పని అన్నయ్య చేతి మీద జరుగుతుంది. ఒక పెద్ద భారాన్ని అన్నయ్య భుజాల మీద వేసుకున్నారు కనుక మన వంతు సహాయం అని అనకూడదు అనుకుంటా, దీన్ని పుణ్య కార్యక్రమం అనాలి. కార్యక్రమంలో మనం కూడా పాల్గొనవాలి. ఈ రోజుల్లో నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అంతవరకే మన జీవితం. అంతకన్నా మనం ఎక్కువగా ఆలోచించము. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. మన గ్రామాల్లో శిథిలమైపోయిన దేవాలయం పునర్నిర్మించుకోవాలి. అటువంటి కార్యక్రమంలో మనం కూడా పాల్గొనాలి. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళతో మనం కూడా చేయి కలుపుదాం. ఈ కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక స్కానర్ చూపిస్తున్నాను. మీరు కనుక విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ స్కానర్ ని ఉపయోగించండి. మరియు ఈ స్కానర్ ఉపయోగించినప్పుడు మీరు వేసిన విరాళాలు SRSV ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ సొసైటీలో చేరతాయి. మీరు ఇచ్చే ఒక్క రూపాయి గుడి నిర్మాణానికి చెందింది. మీరు నమ్మకంతో ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఇంకొక విషయం, ఈ వీడియో ప్రమోషన్ వీడియో మాత్రం కాదు. ఎందుకు ఇలా చెప్పానంటే వీడియో చూసి వీళ్ళకి ఏదో లాభం అని అనుకుని ఆలోచిస్తారే కానీ పుణ్య కార్యక్రమంలో పాల్గొందామని ఆలోచించరు. అలా ఆలోచించడం మనం తప్పు కాదులేండి. మనం ఉండేది కలియుగంలో కదా, అందరి ఆలోచన ఇలాగే ఉంటది. ఈ కలియుగంలో మనం చేసే గొప్ప పని శిథిలమైన మన దేవాలయం పునర్నిర్మాణం చేయటం. మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. గుడి నిర్మాణానికి పాల్గొనడానికి మీరు కూడా మాతో పాటు రండి. ఓం నమో వెంకటేశాయ.